జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వెనుక పవర్ సబ్ స్టేషన్ ఎదురుగా కన్స్ట్రక్షన్ జోన్, ఐసోలేటెడ్ ఏరియా, ఎవరూ లేరు. ఐదు మంది అబ్బాయిల మధ్య ఒక మైనర్ బాలిక. మే 28న గ్యాంగ్ రేప్. పోలీసులు, పొలిటికల్ లీడర్లు, మహిళా సంఘాలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. మైనర్ నిందితుల్లో ఎవరి రోల్ ఏంటి? ఇదే ఇప్పుడు అందరి నోట వినిపించే ప్రశ్న. ఎమ్మెల్యే కొడుకైనా, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకైనా, కార్పొరేటర్ కొడుకైనా నేరం చేస్తే ఉండాల్సింది ఇక్కడే. హైదరాబాద్లోని జువీనల్ హోమ్ దగ్గర ప్రజెంట్ నేనున్నాను. జూబ్లీ హిల్స్ రేప్ కేసులో నిందితులైన 5 మైనర్లని ఉంచింది ఇక్కడే. ఆ జూబ్లీ హిల్స్ రేప్ కేసు మీరు ఎఫ్ఐఆర్ చూసినట్టయితే ఐ థింక్ టు ద వెరీ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 376D అనే సెక్షన్ అందులో ఉంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 376D అనేది చాలా హీనస్ ఒఫెన్స్ అండి. ఇట్స్ కేస్ పర్టైనింగ్ టు రేప్ అండ్ గ్యాంగ్ రేప్. రుమేనియాకి చెందిన అమ్మాయి, హైదరాబాద్లో సెటిల్ అయిన ఫ్యామిలీ. మే 28వ తారీఖు లైంగిక దాడి జరిగితే 31వ తేదీ దాకా ఎందుకు పోలీసులను కలవలేదు? ఈ దారుణం ఎందుకు బయటికి రాలేదు? కంప్లైంట్ ఇవ్వకముందే నిందితులు ఎందుకు పారిపోయారు? రేపు జరిగిన వాహనాన్ని ఎందుకు దాచిపెట్టారు? మే 28 రాత్రి మైనర్ అమ్మాయి ఇల్లు. రాత్రి సరిగ్గా 10:30 తీవ్రమైన ఘాట్లతో మెడ మొత్తం గాయాలు చూసి అమ్మాయిని అమ్మడిగింది. నిజం చెప్పడానికి కూడా మాటలు రాకుండా కొంచెం చెప్పడంతో నిజం తెలుసుకునే ప్రయత్నం చేశాడు అమ్మాయి వాళ్ళ నాన్న. ఈ విషయం మాట్లాడొద్దని బెదిరింపులు కూడా వచ్చాయంట. ఆ 2 రోజుల్లో కనీసం పశ్చాత్తాపం కూడా లేని నిందితుల్ని చూసి కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడింది అమ్మాయి ఫ్యామిలీ. అందుకే కంప్లైంట్ లేట్ అయింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్తో పాటు ఇక్కడ ఈ జువెనైల్ హోమ్లో కూడా మైనర్లని ఇంట్రాగేట్ చేశారు పోలీసులు. సో ఇంట్రాగేషన్లో చాలా కీలక విషయాలు బయటకు వచ్చాయి. మెయిన్గా అంటే మొదట్లో నేను చేయలేదు తప్పు, నువ్వే చేశావు, నీ వల్లే నేను చేశానంటూ ఇలా పోలీసులని కన్ఫ్యూజ్ చేశారు వాళ్ళు. కానీ చివరికి అందరూ నేరం ఒప్పుకున్నారు. కస్టడీలో ఆ 5 మంది మైనర్లు ఏం చెప్పారు? శిక్ష తప్పించుకోవడానికి సినిమా కథలు చెప్పారు. వెబ్ సిరీస్ ప్రభావం అన్నారు. కోట్ల రూపాయల కుషన్లో నుంచి జువైనల్ హోమ్ ఇరుకులో ఇరుక్కుపోయారు. పోలీసులు అడిగే ఒక్కొక్క ప్రశ్నకి ఎందుకు చేసావురా నాయనా తప్పు అని ఒకరినొకరు బలంగా తిట్టుకున్నారు. నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో నిజాలు బయటికి రాబోతున్నాయి. ఇప్పుడు పోలీసుల ఛార్జ్ షీట్లో ప్రతి అక్షరం కీలకమే. ఇప్పుడు మీరు జువెనైల్ జస్టిస్ చట్టం చూసినట్టే 18 years ఇస్ ద కట్ ఆఫ్ మార్క్ అండి. 18 years కంటే చిన్నగా ఎవరైతే ఉంటారో వాళ్ళని జువెనైల్గా ట్రీట్ చేస్తారు. 18 years అండ్ అబౌవ్ని అడల్ట్స్గా ట్రీట్ చేస్తారు.
ఇప్పుడు ఏదైతే నిర్భయ కేసు అయిందో 2012లో నిర్భయ కేసు అయిన తర్వాత అందులో ఒకతను మైనర్ అంటే 16 or 17 years ఏజ్ అతనిది. అప్పుడు ఒకటి అమెండ్మెంట్ వచ్చింది పార్లమెంట్లో, చట్టం అమెండ్ అయ్యి 2015లో అమెండ్ అయ్యిందండి. ఆ అమెండ్మెంట్ ప్రకారము 16 years to 18 years ఉన్న వాళ్ళని కూడా మేజర్గా ట్రీట్ చేయొచ్చు. మైనర్స్ 1 సంవత్సరం దాటితే వీళ్ళందరూ కూడా మేజర్స్ అవుతారు. ఒకరేమో ఒక 1 month దాటితే మేజర్ అవుతారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వీళ్ళని మేజర్స్గా కన్సిడర్ చేయాలని కోర్టు కోరుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. సో వీళ్ళని మేజర్స్గా పరిగణిస్తారా? ఒకవేళ పరిగణిస్తే వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి? పొటెన్షియల్ టెస్ట్లో కస్టడీలో ఉన్న మైనర్లందరికీ లైంగిక సామర్థ్యం ఉంది అని తేల్చేసే మెడికల్ రిపోర్ట్స్. మీరు ఒక మైనర్ని 16 to 18 yearsని మేజర్గా ట్రీట్ చేయాలంటే ఏదైతే అఫెన్స్ చేసినారో ఆ అఫెన్స్ యొక్క శిక్ష 7 years and above ఉండాలి. మినిమం పనిష్మెంట్ కూడా 7 years ఉండాలి. అప్పుడు ఒక మైనర్ని 16 to 18 years ఏజ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళని మేజర్గా ట్రీట్ చేయవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఆ మైనర్ని మేజర్గా ట్రీట్ చేయాలంటే జువెనైల్ జస్టిస్ బోర్డ్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అంటే వాళ్ళు మానసికంగా కరెక్ట్ అయ్యి ఉండాలి, అంటే దే షుడ్ నాట్ బి ఆఫ్ అన్సౌండ్ మైండ్, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ క్వాలిఫై అయితే తప్పకుండా ఒక మైనర్ని 16 to 18 years ఏజ్ బ్రాకెట్ వాళ్ళని ఒక మేజర్గా ట్రీట్ చేయవచ్చు. FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ జూబ్లీ హిల్స్ రేప్ కేసులో FSL రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది పక్క ఆధారాలతో సహా కోర్టుకి సబ్మిట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సో రిపోర్ట్ కోసం వెయిటింగ్. రిపోర్ట్ ఇక్కడే తయారవుతుంది. అసలు రేప్ చేయాలనే ఆలోచన ఎవరిది? మేజర్ నిందితుడు సాదుద్దీన్ని మొదటి అరెస్ట్ చేసిన పోలీసులు A1గా కాకుండా అతన్ని A2గా ఎందుకు ఫైల్ చేశారు? మరి అసలు A1 ఎవరు? ఈ 6గురిలో సాదుద్దీన్ మేజర్. పోలీసులు ఫస్ట్ ఇంట్రాగేట్ చేసింది కూడా సాదుద్దీన్నే. కానీ సాదుద్దీన్ A2. ఎందుకు సాదుద్దీన్ A2గా ఉన్నాడు? అసలు A1 ఎవరు? ఇవన్నీ కూడా పోలీసులు ఎలా డిసైడ్ చేశారు? ఈ 6గురిలో ఎవరి రోల్ ఏంటి? ఈ కేసులో A1 అత్తాపూర్కు చెందిన ఒక బిజినెస్ మెన్ కొడుకు. అందరూ మైనర్స్ కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ పేరుతో సహా. వీళ్ళందరూ కలిసి పబ్కి వెళ్ళారు. పబ్లో ఫస్ట్ ఆ మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసింది A1నే అండ్ కార్ వరకు తీసుకొచ్చింది ఇతనే. అదేవిధంగా అమ్మాయి మీద ఫస్ట్ అటాక్ చేసింది కూడా A1నే. అందుకే హీజ్ A1. అండ్ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ పోలీసులకు కానీ ఈ కేసులో ఉన్న సీరియస్నెస్ని అదేవిధంగా క్రియాలిటీని బయటపెట్టింది మాత్రం హిక్కీస్. అసలేంటి హిక్కీస్? A hickey, also known as love bite or kiss mark, is essentially a bruise caused by sucking or aggressively kissing another person's skin. It is initially red in color due to broken blood vessels beneath the skin. It will later turn purple or dark brown as it heals. ప్రపంచానికి చూపించుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి హిక్కీస్ పేరుతో ఒక 16 ఏళ్ల అమ్మాయి మెడ చుట్టూ చాలా దారుణంగా గాయపరిచారు వీళ్ళు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హిక్కీస్ని, మెడ చుట్టూ ఉన్న ఆ హిక్కీస్ని చూసి వాళ్ళ తల్లి అడిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని. బట్ అమ్మాయి అన్నీ సగం సగం చెప్తోంది, షాక్లో ఉంది. సో పూర్తిగా తెలియదు కాబట్టి వాళ్ళు అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకోలేదు. బట్ అమ్మాయి చెప్పిన డీటెయిల్స్తో
నిందితులు అప్రోచ్ అవ్వడానికి వాళ్ళు ట్రై చేశారు. మా ఇప్పటివరకు 2 times పోలీసులకి 164 స్టేట్మెంట్ ఇచ్చింది జడ్జి దగ్గరికి వచ్చి. ఒకసారి ఏమో జరిగిన విషయాన్ని చెప్పింది. సెకండ్ టైం పోలీసులు మళ్ళీ ఎందుకు అడిగారంటే ఎమ్మెల్యే కొడుకు రోలు వీళ్ళందరి ఇష్యూస్ సంబంధించి అమ్మాయిని అడిగిన సమయంలో కొంత అమ్మాయి ఓపెన్ అయింది. చాలా విషయాలు చెప్పింది అమ్మాయి. తనని అమినిషా పబ్లోనే అసాల్ట్ చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత భయపెట్టారు. తన స్పెట్స్ లాక్కున్నారు, బ్యాగ్ తీసుకున్నారు. తన నెట్వర్క్ సరిగా పనిచేయలేదు, క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇంటెన్షనల్గా చేశారు. భయపడి తను కార్లో కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంత చేశారన్నది అమ్మాయి పోలీసులకు ధైర్యంగా టూ టైమ్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ కొంచెం అమ్మాయి తన షాక్లో జరిగినటువంటి షాక్ నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది. అందుకోసమే ఇన్వెస్టిగేషన్ పోలీసులు చెప్తున్నంత కూడా అమ్మాయి మా దగ్గరికి కంప్లైంట్ వచ్చడానికి 2 days టైం పట్టింది. నేను అమ్మాయి గుర్తు అంటే అన్నోన్ పర్సన్స్ కదా, ఏదో ఒక పర్సన్ గుర్తుంటే ఓకే, మిగతా పర్సన్స్ అంతా అన్నోన్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ ఐడెంటిఫికేషన్ వాళ్ళ క్రెడెన్షియల్స్ అంత ఈజీగా తెలియదు కాబట్టి రీకలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. బట్ అమ్మాయి చాలా డీప్ షాక్లో ఉంది. 16 years అమ్మాయి పైన ఇంత ఈ స్థాయిలో అసాల్ట్ జరగడంతో ఒకసారిగా మనిషి మెంటల్గా కూడా చాలా షాక్కి గురైంది. ఆ తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి చాలాసార్లు ధైర్యం చెప్పిన తర్వాత అమ్మాయి బయటకు వచ్చి చెప్పగలిగింది. ఎవరెవరు ఉన్నారనేది ఐడెంటిఫై చేయడం, అప్పుడు కూడా సరి అయిన ఎవిడెన్స్ సీసీటీవీస్ ఫుటేజ్ చూసే చేయడం జరిగింది. ఆమె ఎందుకంటే ఎవరిని గుర్తుపెట్టలేదు, ఒకరు తప్ప వేరే వాళ్ళ పేర్లు ఐడెంటిటీ ఆమెకు తెలియదు. హైదరాబాద్లోనే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒకటి సోడమీ ప్లస్ మర్డర్ అనుకుంటే ఒక అబ్బాయి ఇది అయింది. అందులో ఒక 17 years అతను అఫెండర్ కాబట్టి ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, డబుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కోర్టు ఇచ్చింది. అలాంటి ఉదాహరణలు ఉన్నాయండి. ఎప్పుడైతే 2015 తర్వాత అమెండ్మెంట్ వచ్చిందో ఇట్లాంటి హెయినస్ క్రైమ్స్ ఏదైతే సీరియస్ ఒఫెన్సెస్ ఉన్నాయో అందులో 16 to 18 years వాళ్ళని మేజర్గా ట్రీట్ చేసిన ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో లెట్ us hope that even in this case these minors are treated as majors. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ ఇన్నోవాని మైనాబాద్ ఫామ్ హౌస్లో దాచి దీంట్లో ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా పూర్తిగా తుడిచేసే ప్రయత్నం చేశారు. వాటర్తో క్లీన్ చేయడం చాలా మొత్తం మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్లో నెంబర్ ప్లేట్ మీద దాని మీద టీఆర్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన నెంబర్ ఉంది టీఆర్, బట్ ఆ నెంబర్ కనిపించకుండా తీసేయడం, ముందున్నటువంటి నెంబర్ ప్లేట్ని తీసేయడం, ముందున్న ఎమ్మెల్యే స్టిక్కర్ని తీసేయడం, పూర్తిగా అక్యూజులు అంతా కూడా దొరకకుండా ఉండడం కోసం ఇన్నోవాని సక్సెస్ఫుల్గా దాచి ఎట్టి పరిస్థితుల్లో దొరకకుండా ఉండాలన్న ఉద్దేశంతో చేశారు. కానీ 5 రోజుల తర్వాత పోలీసులు దాని ఇటకేలకు వెతికి పట్టుకొని తీసుకురాగలిగారు. ఇన్నోవా కార్ వెంటనే పోలీసులకు దొరకలేదు. సో పోలీసులు స్వాధీనం చేసుకునే టైం కంటే కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఆ ఇన్నోవా కార్లో ఉన్న కొన్ని ఆధారాలను నిందితులు క్లియర్ చేసే ప్రయత్నం చేశారు, క్లియర్ చేశారు కూడా. బట్ ఎప్పుడైతే ఫోరెన్సిక్ టీమ్ ఎంటర్ అయిందో ఫోరెన్సిక్ టీమ్ కొన్ని కీలక ఆధారాలని సేకరించింది. లైక్ ఇన్నోవా కార్లో వాళ్ళు వాడి పడేసిన టిష్యూ పేపర్స్తో పాటు కొన్ని బిలాంగింగ్స్ తీసుకుంది. సో వాటిని ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు, రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తే వాళ్ళందరూ కూడా మైనర్సే, కానీ చేసింది మాత్రం మేజర్ క్రైమ్ అని స్పష్టంగా అర్థమవుతుంది. మైనర్ గర్ల్ పోలీసు వాళ్ళు అంటుండొచ్చు, ఇలా కొంచెం ఫోటోలలో వీడియోలలో అమ్మాయి రెసిస్ట్ చేస్తలేదు కదా, కొడతలేదు కదా ఎవరినంటే, నలుగురు 4 పక్కల కమ్మేసిన తర్వాత మధ్యలో ఉన్న ఆడపిల్ల ఏ రకంగా రెసిస్ట్ చేస్తుంది? లేదా 1 నిమిషానికి మైనర్ కాన్సెంట్ ఇచ్చిన అయ్యా ఐపీఎస్లు మీకు తెలుసు కదా, ద కాన్సెంట్ గివెన్ బై ఎ మైనర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అండర్ ద లా. రఘునందన్ రావు గారు హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఆక్యుపై చేస్తున్నారు. అంటే ఆయన ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేస్ మేక్ లాస్. ఇప్పుడు లాస్ అనే చట్టాలు అనేది లెజిస్లేచర్ చేస్తుంది. సో వాళ్ళు లాస్ చేస్తారు. హీ ఈజ్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. అంతేకాకుండా ఆయన ఒక సీనియర్ క్రిమినల్ న్యాయవాది, అంటే క్రిమినల్ ప్రాక్టీస్ చేసే న్యాయవాది అతను.
ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అది దాని తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన యొక్క ఫేస్బుక్లో అఫీషియల్గా అప్లోడ్ చేసినారు. ఆ ఫేస్బుక్ అఫీషియల్గా అప్లోడ్ ఏదైతే చేసినారో మేము చూసాం. చూసిన తర్వాత దానిపైన లీగల్ రీసెర్చ్ కూడా చేసాం. ఆయన ఏం చేశారంటే కొన్ని ఫోటోగ్రాఫ్స్, కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. ఫొటోస్, వీడియోస్ రిలీజ్ చేసిన తర్వాత ఆయన రిలీజ్ చేసే కంటే ముందు లీగల్ లాంగ్వేజ్లో క్యావియట్ అంటారు, అంటే ఒక సూచన ఇచ్చారు. ఏమనంటే ఒక హెచ్చరిక, సూచన, గమనిక ఏదని అనుకోండి. ఆయన ఏమన్నారంటే నేను ఇప్పుడు పలానా వీడియోస్ రిలీజ్ చేయబోతున్నాను, పలానా ఫోటోగ్రాఫ్స్ రిలీజ్ చేయబోతున్నాను, విక్టిమ్కి సంబంధించి బాధితురాలు యొక్క విక్టిమ్స్ అనుకోండి ఫొటోస్ ఆ సంఘటనకు సంబంధించి ఫొటోస్, వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను. ఆ రిలీజ్ చేసే కంటే ముందు నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. పాక్సో చట్టాన్ని కానివ్వండి, జువెనైల్ జస్టిస్ చట్టాన్ని నేను ఉల్లంఘించట్లేదు, ఎందుకంటే అమ్మాయి యొక్క మొహాన్ని రివీల్ చేయట్లేదు కాబట్టి చెప్తూ రివీల్ చేసినాడు. ట్రయల్ జరిగేటప్పుడు, కేసు జరిగేటప్పుడు అమ్మాయికి నష్టం జరిగే అవకాశం. ఇప్పుడు రఘునందన్ రావు గారి వాదన ఏమంటే నేను అమ్మాయి పేరు చెప్పలేదు కాబట్టి, ఆ అమ్మాయి మొహం చూపించట్లేదు కాబట్టి నేను ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పేసి ఆయన యొక్క ఆర్గ్యుమెంట్. కాకపోతే సుప్రీంకోర్టు ఒక సెలబ్రేటెడ్, ఒక రిపోర్టెడ్ జడ్జ్మెంట్లో ఏమందంటే అందులో కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్లైన్స్లో ఏమందంటే మీరు కేవలం ఫేస్ రివీల్ చేస్తేనే రివీల్ చేసినట్టు కాదు, మీరు అమ్మాయి యొక్క మొహాన్ని బ్లర్ చేస్తే కూడా అది రివీల్ చేసినట్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు ఏదైతుందో 228A ఒక డెఫినేషన్ని, ఆ స్కోప్ని ఎన్లార్జ్ చేసింది. ఆ స్కోప్ని ఎన్లార్జ్ చేస్తూ ఏమందంటే విక్టిమ్ యొక్క ఐడెంటిటీ మీరు డైరెక్ట్గా రివీల్ చేస్తేనే రివీల్ చేసినట్టు కాదు, ఇండైరెక్ట్గా రివీల్ చేస్తే కూడా రివీల్ చేసినట్టే. భాగ్యనగరం నడి రోడ్లో కారులో మైనర్ అమ్మాయిని అంత హింసించే ధైర్యం ఎవరిచ్చారు? ఎలా పెరిగారు? ఓటు హక్కు కూడా లేని వీళ్ళకి బరి తెగించే బలం ఎక్కడి నుంచి వచ్చింది? కళ్ళాలు వదిలేసిన పిల్లలు వీళ్ళు. ఈ నిందితులకు వేసే శిక్షే ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మాట. అమ్మాయి రొమేనియా నుండి వచ్చింది. వాళ్ళ ఫాదర్ స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ కన్సల్టెంట్. బలం లేదు, బలగం లేదు. కానీ బలం, బలగం, మదం, అహం అన్నీ ఉన్న మైనస్ చేసిన గ్యాంగ్ రేప్ ఇది. పబ్కి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, అమ్మాయిని ట్రాప్ చేయడం, ఆ తర్వాత దారుణంగా హింసించడం, ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే వాళ్లను కఠినంగా శిక్షించాలి. కేసు ట్రయల్స్లో ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది. సో వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు ఈ క్రైమ్ చేయాలని చెప్పేసి. దాంతోపాటు 16 years ఇట్ ఈస్ అన్ ఏజ్ వేర్ ఇన్ యూ ఆర్ మెచ్యూర్ ఇనఫ్. సో ప్లస్ ఇది బ్రూటల్ గ్యాంగ్ రేప్ కాబట్టి, ఇంతకు ముందు కూడా అయ్యింది కాబట్టి వీళ్ళ కోర్టుకి వీళ్ళ ప్రాసిక్యూషన్ ఏం చూపించాలంటే ఇట్ ఈస్ అ హేనస్ ఒఫెన్స్, విచ్ ఇట్ ఈస్. ఒక బ్రూటల్ గ్యాంగ్ రేప్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఒఫెన్స్, నంబర్ 1. నంబర్ 2, దే ఆర్ ఆఫ్ సౌండ్ మైండ్, అంటే వాళ్ళకి ఎటువంటి మానసిక ఒత్తిడి లేదు, మానసిక ఇబ్బందులు లేవు, ప్లస్ వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ లేవు అని చెప్పి ప్రూవ్ చేసినట్టయితే ఐఎమ్ ఆఫ్ ద వ్యూ దట్ జువెనైల్ జస్టిస్ బోర్డ్ విల్ గ్రాంట్ పర్మిషన్. కాకపోతే జువెనైల్ జస్టిస్ బోర్డు పర్మిషన్ గ్రాంట్ చేసినంత మాత్రాన అక్కడితో అయిపోదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జువెనైల్ జస్టిస్ బోర్డే వీళ్ళని 16 to 18 years ఉన్నారు, వీళ్ళని మేజర్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు, వీళ్ళని ట్రై చేయవచ్చు అని చెప్పి జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటే, అయినప్పటికీ కూడా వీళ్ళు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసుకునే అధికారం, అంటే వీళ్ళకి ఆ రైట్ ఉంది. బట్ ఇన్ ఎనీ కేస్ నన్ను అడిగితే ఫ్రమ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ నేను భావించేది ఏంటంటే దే మే బీ ట్రైడ్ యాజ్, దెర్ ఈస్ ఎవ్రీ రీజన్ ఫర్ దెమ్ టు బీ ట్రైడ్ యాజ్ మేజర్స్. వీళ్ళ 5 మీద ఈ సెక్షన్స్ ఆఫ్ లా పెడుతున్నాం. 376D గ్యాంగ్ రేప్, 323 కాజింగ్ హర్ట్, అంటే ఆ దెబ్బలు ఉన్నాయి. పాక్సో యాక్ట్లో 5G రెడ్ విత్ సెక్షన్ 6 అగ్రవేటెడ్ పెనిట్రేటెడ్ సెక్షువల్ అసాల్ట్. అదే కాకుండా 366 కిడ్నాపింగ్ ఫర్ ఇండ్యూసింగ్ అండ్ 366A కిడ్నాపింగ్ ఆఫ్ మైనర్, ప్లస్ IT యాక్ట్ 67 సర్క్యులేటింగ్, వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు ఆ వీడియో, అది కూడా పెడుతున్నాం. దీంట్లో
పనిష్మెంట్ నాట్ లెస్ దెన్ 20 years ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ టిల్ డెత్. అంటే 14 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు, కానీ దీంట్లో ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ టిల్ డెత్ అంటే చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి, లేకపోతే డెత్ పెనాల్టీ.